సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అథర్వ, అమలాపాల్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం నిరంతరం నీ ఊహలే. అల్లిట్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ ఏర్పాటు చేశారు. మరి ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. Movie has been well received. Actually, it is day by day growing. Actually, we are seeing the collections and all. From Friday to Saturday and Sunday, it is keep growing. We have a very good word of mouth. Even yesterday we went to the theaters. People are clapping and enjoying the movie well. It is well received with the audience. And good thing is that people like the music of the movie. Even some of my friends calling me for tickets and all that yesterday. Thank you all for this support. This movie, as we expected, Telugu audience have received the movie well. We got a good reviews of the movie. I play the mother to a 5-year-old character of Atharva, and this is one of my first films, and I'm basically a newcomer in this industry. For Elrit Kumar sir to have given me so much, such a complicated role so early in my career, and I'm really grateful for that. Thank you so much, both audience and media alike, for giving me so much encouragement and so much support. Thank you for loving this character as much as I and Elrit Kumar sir have loved this character. కన్నీరైనా మున్నీరైనా నవ్వించే నలుసువే కల్లోనైనా వేరవుతానా నా కంటే వెలుగువే కలలే నిజమై కనిపించావే. మొన్న 24న ఆంధ్రప్రదేశ్ అంతా దాదాపు ఒక 100 థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ డే అన్ని సెంటర్ నుంచి, ఎస్పెషల్లీ సిటీస్ రిజల్ట్ చాలా బాగుంది. యూత్ అయితే చాలా బాగా లైక్ చేస్తున్నారు. సిటీస్లో ఓపెనింగ్ ఫ్రమ్ రిలీజ్ డే నుంచి అన్ని చోట్ల చాలా బాగుంది కలెక్షన్. కింద సెంటర్ కొద్ది తక్కువ అయినా కూడా ఫస్ట్ డే రిలీజ్కి అయినా నెక్స్ట్ ఇంకా కలెక్షన్ పెరిగింది. నిన్న సండే అయితే దాదాపు అన్ని హౌస్ఫుల్ దగ్గరికి వచ్చేసింది. అందరూ సాంగ్స్కి నుంచి ఇప్పుడే చాలా బాగుంది పాటలు, దాంట్లో అన్ని సాంగ్స్ బాగుంది సినిమాలో. ఆ సినిమాలో హీరో ఎవరు కాదు, మన తమిళ్ సూపర్ స్టార్ మన మురళీ గారు అబ్బాయి. మోస్ట్లీ బేటీ సినిమా చూసిన తర్వాత జనం వచ్చినప్పుడు ఎస్పెషల్గా హీరోయిన్కి నుంచే బాగా ఎక్కువ చెప్పుకుంటున్నారు. అమలాపాల్ ఈ సినిమాలో చాలా హై స్కోర్ చేసింది. సినిమా తీసేటప్పుడు ఈ సినిమా ఎవరితో చేస్తున్నాయంటే ఏం లెక్క చేయకుండా, డబ్బులకి ఏ మాత్రం ఏనాడకుండా, ఎంత అయినా డబ్బులు ఖర్చు పెడతాం, ఈ సినిమా బాగా తీస్తామని ఉంటాడు. ఇంతలోనే మరిచిపోయా, నువ్వు పెట్టిన ముద్దు మాత్రమే గుర్తుండే.